సార్ ఇటు చూడండి మామయ్య కంటే చూడండి సార్. చేసేటప్పుడు అన్నీ బాబాయ్ కంటే చూడమండి మా మళ్ళీ స్పీడ్ పెట్టేయండి కనబడేది అందుకోసం పోలింగ్ కరెక్ట్ చేయాలి. ఉదయం 8 గంటలకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రారంభమైంది. మా పట్టభద్రుల ఓటర్లందరూ కూడా లైన్లో అప్పుడే వాళ్ళ ఉత్సాహంతో లైన్లో వచ్చి అందరూ కూడా మగ అందరూ కూడా లైన్లో నుంచొని ఓటేయడానికి క్యూ పెట్టినారు. నేను ఎక్కువగా మరి ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్ మీద ఓటేయాలని చెప్పి అందరిని అభ్యర్థించడం, మరి అందరూ కూడా దానికి సహకరించి ఓటేయాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే తను మంచి ఉత్తముడు, మంచి యోగ్యుడైన వ్యక్తి. మరి కంపేర్ చేసుకుంటే ముగ్గురు వ్యక్తుల్లో కంపేర్ చేసుకుంటే యోగ్యుడైన వ్యక్తి కాబట్టి ఓటేయాలని చెప్పి అందరినీ నిన్నటి వరకు అభ్యర్థించడం జరిగింది. అందుకని ఇప్పుడు కూడా అందరూ మనకు పనిచేసేవాడు దాని వ్యక్తి మాట్లాడేటప్పుడు కావాలి కాబట్టి మంచి ఉత్సాహవంతులు, బయట కంట్రీలో చదువుకొని ఉద్యోగం కూడా బంద్ చేసుకొని పెద్ద మంచి శాలరీ బిస్కిలాన్ని చదివి మంచి శాలరీతో ఉన్న మరి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి దీంట్లో ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ మీ అందరికీ ఎప్పుడైనా నిరుద్యోగులు కానీ అందరి తరఫున ఉద్యోగస్తుల తరఫున కానీ అన్నిటికీ గవర్నమెంట్తో పోరాడాలంటే ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి కావాలి కాబట్టి యంగ్స్టర్ కాబట్టి అతనికి మీరందరూ కూడా అత్యంత ఓటేసి సహకరించాల్సిందిగా మీరందరినీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నేను మన బూత్లో ఇప్పుడే ఓటేసి మొదట ఓటేసి మరి ఇప్పుడే బయటకు రావడం జరిగింది. ప్రజలు కూడా చాలామంది లైన్లో క్యూ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ కూడా ఇళ్లలో ఉన్నవాళ్ళు ఓపికగా సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ టైం ఉంది కాబట్టి ఇవాళ వాతావరణం కూడా నిజంగా అనుకూలించి చల్లగా ఉన్నది. అందరూ కూడా వచ్చి ఓటింగ్లో పాల్గొని మన ఓట్లు వేయవలసిందిగా